హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విను. ఈరోజు అయితే మా ఇంట్లో బుజ్జి గణపయ్య పండుగ అయితే ఎంత బాగా జరిగిందో అదేనండి వినాయక చవితి పండుగ. చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుద్ది అని. అది కూడా ఒక స్పెషల్ థింగ్ కూడా ఉంది. అదేంటో మీ చివరి వరకు వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా మా హస్బెండ్ నేను కలిసి చేసుకున్నాము. ఇది ఫస్ట్ వినాయక చవితి అనమాట. మా మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్‌లో ఎప్పుడు కూడా వినాయక చవితికి మేము ఒక దగ్గర లేము. తను డ్యూటీలో ఉండడం, నేను ఇంటి దగ్గర ఉండడం అలా అయ్యేది. కానీ ఫస్ట్ టైం నేను ఆయన క్వార్టర్స్‌లో ఉన్నాము. దట్ ఆఫ్టర్‌నూన్ నేను పూజ అయితే చేయించుకున్నాను. అది కూడా అప్పుడు మా హస్బెండ్ ఎలా అయినా సరే పండక్కి కలిసి పూజ చేసుకోవాలని చెప్పేసి వచ్చిన తర్వాతనే పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఈలోపు నేను అవన్నీ కూడా అరేంజ్‌మెంట్స్ అయితే చేసేసుకున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, మా వినాయక చవితి పండుగను చూసేద్దాం వచ్చేయండి. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ నేనైతే 4:30కి లేచానండి. సో లేచిన తర్వాత బయటైతే మాది మా పక్క క్వార్టర్ అనమాట. మా పక్క క్వార్టర్ వాళ్ళు తమిళ్ వాళ్ళు. సో ఇది డైలీ అయితే ఆమె క్లీన్ చేస్తే నేను ముగ్గు పెడతాను. కానీ ఈరోజు నేను ఇద్దరిది క్లీన్ చేసి పసుపు రాసి నీట్‌గా ముగ్గు పెట్టేసి డెకరేట్ చేసిన తర్వాత నేనైతే ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి. సో పూజ అయ్యేసరికి నాకు 5:30 అయింది. అండ్ మనకి ఎప్పుడు కూడా గ్యాస్ అనేది లక్ష్మీదేవితో సమానం కదండీ. సో గ్యాస్ స్టవ్‌ని కూడా తుడిచేసి నీట్‌గా ముగ్గులో పెట్టేశాను. ఈ రోజెస్ వచ్చేసి ఏంటంటే మా చెట్టుకి ఓన్‌గా ఫస్ట్ టైం పూసా, అది వినాయక చవితి నాడు. సో ఇక్కడ ఫస్ట్ విన్నుకైతే పాలు మరగబెట్టేస్తున్నాను. అంతేకాకుండా నైట్ అయితే శనగలు నానబెట్టాను. సో ఆ శనగలు కూడా కుక్కర్‌లో అయితే పెట్టేస్తున్నానండి. సో విన్ను పాలు మరిగేసరికి శనగలకి విజిల్ వచ్చేస్తది కదా అని చెప్పేసి ఇంకా జల్దీ జల్దీ స్టార్ట్ చేశా. అండ్ ఇంకోటేంటంటే విన్నుకి ఈరోజు స్కూల్ సెలవు. అది లేచేసరికి సగం వంటలైనా అయిపోవాలి. లేదంటే తనతో కాస్త ఇబ్బందే. అదంటది, ఇదంటది, అస్సలు పని చేయనివ్వదు. సో అందుకని చెప్పేసి నేను ఇంకా వెంటనే స్టార్ట్ చేస్తా పనైతే. ఇక్కడైతే పాలు పొంగిపోయినాయండి. సో తర్వాత వచ్చేసి పరమాన్నానికి బియ్యం కడుగుతున్నాను. సో బియ్యం కడిగేసి ఇంక పెట్టేసరికి ఇటు సైడ్ విజిల్ అయితే వచ్చేసింది. మీకో విషయం చెప్తాను. నాకైతే కుక్కర్ విజిల్ అంటే చాలా భయం అనమాట. ఎందుకో తెలీదు. ఒకసారి నేను టీవీలో చూసా కుక్కరు పేలిపోవడాలు ఇలా అని. సో కుక్కర్ విజిల్ అంటేనే చాలా భయం నాకు. అండ్ కుక్కర్ విజిల్ అయిన తర్వాత ఇక్కడ శనగలనేవి మనకి ఉడికిపోయినాయి. సో ఇది దించిన తర్వాత నేను పులిహోరకైతే బియ్యం అయితే పెట్టేశాను. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మొత్తం అన్నిటికీ అనమాట. అన్ని వంటకాల్లో వాడడానికి. ఇక్కడైతే నాకు పరమాన్నం ఇంకా శనగలు తాలింపు కూడా పెట్టేశాను. సో ఈ 2 అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక సైడు ప్రసాదం అండి. నూక ప్రసాదము, మరి ఇంకొక సైడ్ వచ్చేసి సేమియా పాయసం అనమాట. సో ఈ 2 కూడా పెట్టేశాను. నూక ప్రసాదము ప్లస్ బూర్లు కూడా నూక ప్రసాదంతోనే చేసేసాను. సో ఇలా వాటర్ కరెక్ట్‌గా వేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనమాట. సో చూపిస్తాను చూడండి మీకు ఎంత మంచిగా సెట్ అయిందంటే, ఒక గ్లాస్ నూకకి 2 గ్లాసెస్ పంచదార వేశాను. అలానే స్వీట్ అయిపోద్దేమో అనుకున్నాను కానీ అస్సలేం అవ్వలేదు. సో ఇక్కడికొచ్చేసి 4 ఐటెమ్స్ అయితే అయిపోయాయి. శనగలు, పరమాన్నం, ఇంకా సేమియా, ప్రసాదం. ఇక్కడ పులిహోరకైతే సో పులుపైతే పెట్టాను. పక్కన హారతి అయితే వండుతున్నానండి. ఫస్ట్ టైం నేను హారతి వండుతున్నాను. అది మా హస్బెండ్‌కి చాలా ఇష్టం అన్నమాట ఈ హారతి. సో అందుకని మా అత్తయ్యని, మా అమ్మగారిని కూడా అడిగేసి వండుతున్నాను. సో ఇక్కడ పులిహోర అయితే తాలింపు అయితే పెట్టేశానండి. తాలింపు పెట్టేసి ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. ముందు పళ్ళల్లో తీసాను కానీ నాకు అది కలుపుకోవడానికి అవ్వక ఇలా చున్నీలో వేసి పులిహోర అయితే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ హారతి కూడా మనకి రెడీ అయిపోయిందనమాట. సో నేను ఈ హారతి ఉండనంతసేపు నేను మా అత్తయ్యకి, మా అమ్మకి ఫోన్ చేసుకుంటూనే ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గారెలు అనమాట. సో గారెలు కూడా అప్పటికప్పుడు నానబెట్టేసి వేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బూరెలు. ఇందాక ప్రసాదం చేశాను కదా, వాటితోటే బూరెలు కూడా చేసేస్తున్నాను. సో ఇవి ప్రసాదం బూరెలు. ఇవంటే చాలా ఇష్టం విన్నోకి. అండ్ నాకు కూడా చాలానే ఇష్టం. అండ్ ఇవన్నీ కూడా వంటలన్నీ కూడా చేసేసిన తర్వాత నేనైతే ఇంకా డెకరేషన్‌కి అయితే రెడీ అయిపోతున్నానండి. సో డెకరేషన్ అంటే ఇంట్లో ఏం లేదు. అప్పటికప్పుడు ఏం చేయాలంటే నాకు ఈ చెక్క అయితే దొరికింది ఇంట్లో. ఇదేంటంటే యాక్చువల్‌గా కబోర్డ్‌ది విరిగిపోయి పక్కన పడేస్తే దాన్ని నీట్‌గా ముందు రోజే కడిగేసి ఆరబెట్టాను. సో ఈ విధంగా అయితే పద్మం ముగ్గు వేసుకొని నీట్‌గా అయితే అలంకరించేసుకున్నాను. నాకే తెలీదు అంత చక్కగా డెకరేట్ నేను చేస్తాను అనేసి. ఇంట్లో ఉన్న అన్ని ఐటెమ్స్ కూడా పెట్టేశాను అక్కడ.
సో ఈ విధంగా అయితే నేను ముగ్గు వేసేసుకొని ఇంక పీట అయితే రెడీ చేసేసాను. వినాయకుడి పీఠం అనమాట ఇది. సో ఈ విధంగా మొత్తం పీటకి ముగ్గులవన్నీ పెట్టేసాను. గుమ్మానికి పెట్టినట్టు. మా విన్ను కూడా అలానే అన్నది. గుమ్మమా అది లేకపోతే ఏంటి అని చెప్పేసి. తరువాత యాక్చువల్‌గా ఏంటంటే నేనైతే అనుకున్న జస్ట్ వినాయకుడి బొమ్మ మాత్రమే పెట్టేసి దండం పెట్టేసుకుందాం అనుకున్నా. కానీ అన్నీ కూడా అలా సెట్ అయిపోయినాయి. కుదిరిపోయినాయి. ఈ పీట కూడా అదే విధంగా కుదిరేసింది. మా హస్బెండే నమ్మలేదు. ఇది పాడైపోయింది కదా! దీన్నెలా రిపేర్ చేశా అని. సో నేనంతా చాలా కష్టపడ్డాను ఈ పీట కోసం మాత్రమే. ఇది ఉంటే బావుంటది కదా! అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే వినాయకుడి పీఠం అయితే రెడీ చేసి అరిటాకులుంటే అరిటాకుల్ని మా హస్బెండ్ తీసుకొస్తే చుట్టూ ఇలా డెకరేషన్ చేసి ఆ ఫ్లవర్స్ అన్నీ నేను బయట మొన్న చెప్పాను కదా! డెకర్స్‌లో షార్ట్ వీడియోస్‌లో అప్లోడ్ చేశాను. ఆ ఫ్లవర్స్ అయితే తగిలించేసా. ఇక్కడొచ్చేసి మామిడాకులు ఉన్నాయి కదండీ! మామిడాకులకి ఫోల్డ్ చేసి మధ్యలో ఒక చిన్న కన్నం పెట్టి ఫ్లవర్స్ అయితే పెట్టి పైనైతే చిన్న ఏదో డెకరేషన్‌లా చేశానండి. అండ్ ఫైనల్‌గా అయితే ఈ విధంగా అయితే వచ్చింది చూడండి డెకరేషన్. ఎంత బాగా సెట్ అయిందో. అసలు నేనే అనుకోలేదు ఇంతలా సెట్ అయితది అనేసి. సో ఈ విధంగా సెట్ అయిన తర్వాత ఇంకా మేమైతే నేను విన్ను అయితే ఇంకిద్దరం పూజకైతే రెడీ అయిపోయాం. ఎందుకంటే మా హస్బెండ్ వస్తాను ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో అని చెప్పారు కాబట్టి పూజకి రెడీ అయిపోయి ఇంక వినాయకుడికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా నేను ఇక్కడైతే సర్దేస్తున్నానండి. మా విన్ను అయితే అది తెచ్చి ఇది తెచ్చి అంటే సో నీట్‌గానే నాకు అన్ని పనులు హెల్ప్ చేసింది. అండ్ ఇక్కడొచ్చేసి మీ అందరికి ఒక విషయం చెప్పాలి. రాజస్థాన్‌లో అయితే ఎక్కువగా వినాయక చవితి అయితే చేసుకోరంట. సో మాకెక్కడ కూడా మట్టి విగ్రహం అనేదే దొరకలేదు. చాలా అంటే చాలా వెతికాము. అయినా సరే దొరకలేదు. కానీ మట్టి విగ్రహమే అన్నారు. కొద్దిగా కలర్ అది వేశారు. ఈ చిన్న విగ్రహమే 350 రూపీస్ చెప్పాడు వాడు. మేమే షాక్ అయ్యాము. సర్లే అని చెప్పేసి మళ్ళీ తీసుకున్నాము. సో ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా పెట్టాను. సో ఇక్కడ దేవుడికి నైవేద్యాలైతే అటుకులు, గారెలు, శనగలు, ప్రసాదం, సేమియా, పరమాన్నం, అదేవిధంగా హార్ది, బూర్లు, పులిహోర, 5 రకాల పండ్లు కూడా పెట్టానండి. అండ్ లడ్డు ఎంతో ప్రీతికరమైన వంటకం ఏంటంటే లడ్డు కదా! సో లడ్డు అండి. ఇక్కడేంటంటే బొజ్జు గణపయ్యకి బొజ్జ నిండా కనుక మనం అన్ని రకాల ఐటెమ్స్ పెడితే మనం కోరిన కోరికలు త్వరగా తీరుస్తాడని ఒక చిన్న నమ్మకం. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక విన్నుతో అయితే పూజ చేపిస్తున్నాను. ఎందుకు అంటే మా వినుజ్ఞ అయితే కృష్ణాష్టమి రోజు పుట్టింది కానీ విఘ్నేశ్వరుడి పేరుతో అయితే పుట్టింది. సో ఈ విన్ను కడుపులో పడినప్పుడు కాంచి మా అమ్మ ఎక్కువగా విఘ్నేశ్వరుని తలుచుకుండేది. అండ్ నేను కూడా ఎవ్రీ మండే కూడా గుడికి శివాలయంకి వెళ్తాను. సో వెళ్ళేటప్పుడు కూడా ముందు విఘ్నేశ్వరుడికి ఎక్కువ విన్ను కడుపులో ఉన్నప్పుడు కూడా అదే చేశాను. ఆ పేరు కూడా తోటే పలికింది. సో అప్పటి నుండి నేను ఎప్పుడూ కూడా విఘ్నేశ్వరుడి పూజ అయితే కంపల్సరీగా చేపిస్తాను. ఇంటి దగ్గర ఉంటే పంతులు గారితో చేపిస్తాను. ఇక్కడైతే నేనే ఇంకా మంత్రాలు చదవమంటే విన్నుకు ఓం భూం భువస్వహ ఒక్క మంత్రమే వచ్చు. సో ఆ గాయత్రి మంత్రం చదివేసింది. చక్కగా దండం పెట్టుకొని దాని బుక్స్ కూడా పెట్టుకుంది ఇంకా. అది దేవుడి మందిరంలో. అండ్ చదువు బాగా రావాలనేసి. సో ఇక్కడ కూడా నేను ఎక్కడైనా వెతుకుతున్నాను. ఎక్కడైనా ఒక్క టెంపుల్ ఉన్నా ప్రసాదం చేసి ఇద్దామని. చూద్దాము అసలు దొరకదో కూడా. అందుకని చెప్పేసి ఇంటి దగ్గర వాళ్ళకే చెప్పాను. కొద్దిగా ప్రసాదం అది చేసేసి ఇవ్వండి విన్ను పేరు మీదని. లాస్ట్ ఇయర్ అయితే మేము ప్రమిదలు 1001 ప్రమిదలు, దీపం నూనె కూడా ఇచ్చాము విన్ను పేరు మీద. దీపారాధన చేస్తారంటే. అంతకుముందైతే అలాగనే మొత్తము విఘ్నేశ్వరుడి పూజతో స్టార్ట్ అవ్వాలి. పిల్లకి విద్యావంతురాలే వర్ధిల్లాలని చెప్పేసి ఇంకా విన్ను కోసమని ఇవన్నీ చేస్తున్నాం. ఫైనల్లీ మా వారైతే వచ్చేసారు. సో ఇక్కడ పాపం వచ్చిన వెంటనే ఫస్ట్ టైం ఫాస్టింగ్ ఉన్నారేమో. విన్ను బారసాలకున్నారు ఫాస్టింగ్. మళ్ళీ ఈరోజు ఉన్నారేమో నా వల్ల. సో ఇక్కడైతే రాంగానే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాం. నేనైతే వినాయకుడి పుస్తకం తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇంటి దగ్గర నుండి ఫోన్ చేస్తే మా అమ్మ అయితే వినాయకుడి పుస్తకం ఫొటోస్ వాట్సాప్‌లో పంపిస్తే నేను ఫోన్‌లోనే వినాయకుడి కథ చదువుతున్నాను. సో నేను కథ చదువుతున్నంత సేపు మా విన్ను అయితే నేను కూర్చోలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళ డాడీతో అస్సలు కుదురుగా ఉండలేకపోతుంది. సో చాలా అంటే చాలా బాగా జరిగిందండి. చెప్పిన విధంగానే అన్నీ చేశారు. కొంతసేపు అయ్యాక విన్నుకి నిద్ర వస్తుందంటే తనని పంపించేసాము. వెళ్ళి పడుకో నువ్వు దండం పెట్టేసుకున్నావు కదా అని చెప్పి. మా ఇద్దరం మాత్రం కంప్లీట్‌గా పూజ అయినంత వరకు హారతి వరకు
కంప్లీట్‌గా చేసాము. సో, అప్పటికే టైం వచ్చేసి 3 అవుతుందనమాట. సో, మా హస్బెండ్ ఏంటంటే పాపం మార్నింగ్ ఎప్పుడో వెళ్లారు 5:30కి డ్యూటీకి. 3కొచ్చారు. కనీసం ఏమైనా తినమన్నా తినలేదు. పూజ అయినాకనే తింటా అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ఇద్దరం కలిసి పూజ చేసుకుంటే. అసలు ఇప్పటివరకు ఎప్పుడూ చేసుకోలేదనమాట. సో, సంక్రాంతి అంటే అది ఇంట్లో పెట్టేసేది. తర్వాత శ్రీరామనవమి అనుకున్నాం. అది కూడా ఎప్పుడు అవ్వలే. త్వరలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. శ్రీరామనవమి పూజ కూడా స్వామివారి కళ్యాణం కూడా చేయించుకోవాలని చాలా ఆశ నాకు. సో, ఇక్కడేంటంటే పంతులు గారు లేరు గానీ నేనే పంతులమ్మనయ్యాను. నేను కా సో, ఇంకా పూజ అయితే ఫైనల్ స్టేజ్‌కైతే వచ్చేసిందండి. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ మాక్సిమం ఎవరు పూజ చేసుకోలేదు. సో, అంటే చేసుకోలేదంటే తెలుగు వాళ్ళు చేసుకున్నారు. మిగిలిన ఎవరు చేసుకోలేదు. సో, తర్వాత నేను వాళ్ళకి వచ్చి దండం పెట్టుకొని అక్షింతలేయడానికి రమ్మన్నప్పుడు మమ్మల్ని చూసి తర్వాత ఈవినింగ్ చేసి కొంతమందయితే ప్రసాదమని, అదని, ఇదని సో, కాస్త పూజ అయితే చేసుకున్నారంట. మాకైతే ప్రసాదం తెచ్చిచ్చారు. మిమ్మల్ని చూసాము, ఇది పూజ చేసుకున్నాం మేము కూడా అని చెప్పన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే నేను పూజ చదువుతుంటే, కథ చదువుతుంటే విన్ను అయితే ఒక్కరిదాన్ని నాకు పడుకోవడం అవ్వట్లేదు, మీరు రండి, లేకపోతే నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పింది. సో, నేనైతే ఇంకా కంప్లీట్‌గా అయిపోయింది పూజ అయితే. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫోన్‌లోని వెతుక్కుంటా చదువుతున్నావేంటి అని నన్ను అన్నారు తర్వాత. పూజ అయినంత సేపు ఏమనలేదు కానీ తర్వాత అయితే అన్నారు. ఫైనల్‌గా హారతి అయితే ఇచ్చేసా. ఇక్కడ మా విన్ను అయితే బట్టలు లేకుండానే వచ్చేసింది. సో, తనకు చిరాకుగా ఉందంటే ఎక్కువ హెవీ డ్రెసెస్‌లో ఉండాలంటే తనకు నచ్చదండి. కాటన్ గానీ లేదా ప్యాంటు, షర్ట్ ఏదైనా సింపుల్ అయితేనే తను వేసుకుంటది తప్ప ఏమైనా నేను ఎంత మంచిగా తీసినా సరే గుచ్చుతుంది, టైట్ అయింది అని చెప్పేసి వెంటనే తీసి పడేస్తుంది. సో, ఈ వీడియోలో మీకైతే నేను ఒకటి చెప్పాను గదండీ! ఒక స్పెషల్ అయితే ఉంది అని చెప్పేసి. సో, ఆ స్పెషల్ ఏంటంటే పెళ్ళైన తర్వాత నేనంటే మామూలు సరదాకి కాళ్ళు తగిలినా, చేయి తగిలినా ఆయనకి దండం పెట్టడం గట్రా చేశానే తప్ప ఇంతకుముందు ఎప్పుడు కూడా అంటే ఇంతకుముందు ఒక్కసారి వరలక్ష్మి వ్రతంకైతే చేశాను. గుర్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడేనండి. ఇలాగ పూజ చేసుకొని, అక్షింతలు వేయించుకొని ఆయన కాళ్ళకి దండం పెట్టడం. నార్మల్‌గా అయితే చాలా సార్లు పెట్టాను. అంటే లైక్ డ్యూటీకెళ్ళే ముందు పెడతాను. నెక్స్ట్ ఎప్పుడైనా సరే కాలు పట్టుకోవడం అంటే కాళ్ళు నొప్పులన్నప్పుడు, ఆయిల్ రాసేటప్పుడు ఇలాంటప్పుడు నేను కాలు పట్టుకుంటాను గానీ, ఇలా పూజ చేసి మా ఇద్దరం కలిసి పూజ చేసి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అంటే చాలా హ్యాపీ అనిపించింది. లైఫ్‌లో చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. నేను తనకు కూడా చెప్పాను మా హస్బెండ్‌కి. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇలా చేయడం అని చెప్పి. అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా పూజ అయ్యేసరికి 4 అయింది. సో, ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుందండి. ఇక్కడ మేము వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేస్తున్నాం. ఇక్కడెక్కడ మండపాలు లేవు. సో, ఏం చేస్తున్నామో మీరే చూడండి ఒకసారి. మా విన్నుతోటే స్నానం చేపించేసాను విన్నుకి. సో, చేపించేసి విఘ్నేశ్వరుడిని అయితే విన్ను తలపైన ఒకసారి పెట్టుకోమన్నాను. యాక్చువల్‌గా ఎవరికైనా వాటర్ ఫోబియా ఇంకేదైనా ఉంటది. మా విన్నుకి ఫ్లవర్స్ ఫోబియా అనమాట. పువ్వునంటే ముట్టుకోదు. పువ్వులున్న చోటకి రాదు. నేను తిడితే గాని అక్కడికి రాలేదు. సో, వినాయకుడిని అయితే తీసుకొని వెళ్తూ పువ్వులున్నాయని చెప్పి కొద్దిగా బోలో గణేష్ మహారాజ్‌కి అంటే జై అని మెల్లిగా ఉంటుంది. సో, మా మేడ పైనే టెర్రస్ పైనే మేమైతే బకెట్‌లో నిమజ్జనం అయితే చేసేసామండి. సో, మా విన్ని ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయని చాలా ఇరిటేట్ అయిపోతుంది. వినాయకుడిని కూడా ముట్టుకొని అంటుంది. ఇక్కడ నా చేయి పట్టుకొని మొత్తం అంతా అయితే కంప్లీట్ చేసేసాం. ఫైనల్‌గా అయితే చూడండి వినాయకుడి నిమజ్జనం అయిన తర్వాత వినాయకుడు ఇప్పుడొస్తాడు మళ్ళీ మన ఇంటికని అడుగుతుంది. సో, ఆ విధంగా అయితే మా వినాయక చవితి పండుగ అండ్ వినాయక నిమజ్జనం అయితే జరిగిందండి. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఏమైనా మంచైనా చెడైనా కొద్దిగా కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అలా అయితే నాకు కూడా కొద్దిగా ఇన్స్పిరేషన్‌గా ఉంటది. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.